రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో బాధ్యతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరికి తోడు అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధశతకం తోడైంది. ఈ ముగ్గురు కలిసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ ను దురదృష్టం వెంటాడింది. అరంగేట్రంలోనే మెరుపు అర్ధశతకం సాధించిన ఈ ముంబై బ్యాటర్ తన 62 పరుగుల వద్ద సింగిల్ కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. అండర్సన్ బౌలింగ్ లో జడేజా సింగిల్ తీసి సెంచరీ మార్కును అందుకునేందుకు సర్ఫరాజ్ కు కాలిచ్చాడు. అయితే బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లగానే జడేజా వెనక్కి వెళ్లిపోయాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ క్రీజు దాటి చాలా దూరం వచ్చాడు. ఇంతలోనే మార్కుడు బంతిని అందుకొని స్టెంప్ ను గిరాటేశాడు. దీంతో సర్ఫరాజ్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తీవ్ర అసహనానికి లోనయ్యాడు. తన క్యాప్ ను తీసి నేల కొట్టి విసిరి పడేశాడు. ఇకపోతే మ్యాచ్ అనంతరం డెబ్యూ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేయడంతో సర్ఫరాజ్ ఖాన్ స్పందించాడు. అలాగే తన రన్అట్ పై కూడా స్పందించాడు. ఈ మ్యాచ్ లో జడేజా కారణంగానే తాను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగానని సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. రన్అట్ సంఘటన క్రికెట్ లో ఇది సహజమేనని పేర్కొన్నాడు. కావాలని ఎవరు చేయరని, క్రికెట్ లో ఇలాంటి సహజంగా జరుగుతూ ఉంటాయని సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. రన్అట్ బాధ అనిపించినా ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన నా కల ఈ రోజు నెరవేరింది. నా తండ్రి సమక్షంలో ఈ అరంగేట్రం క్యాప్ అందుకోవడం గొప్ప అనుభూతినని సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. నేను క్రీజులోకి వెళ్లగానే తరచుగా నాతో మాట్లాడమని జడేజా బాయ్ చెప్పాడు. అతను చాలా అండగా నిలిచాడు. పదే పదే నాతో మాట్లాడుతూ నన్ను ప్రోత్సహించాడు. క్రీజులోకి అడుగు పెట్టినప్పుడు కాస్త కంగారు పడ్డాను, కానీ ఆ తర్వాత మామూలు అయ్యానని సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు.